తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం శివాజీ చౌక్ కాళీమాత గుడి ప్రాంగణంలో నిర్వహించారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం కోటేశ్వరరావు, వై శ్రీనివాసరావు, ఎస్ చందు, ధూళిపాల కార్తీక్, టి బాలకృష్ణ యాదవ్, పులివర్తి సుధీర్, షేక్ కరీముల్లా, పులివర్తి సాయి చరణ్, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన విజయ నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈనాడు ఈ యువత అంతా కూడా మరి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కావాలనే దీంతో విజన్ 2047 కింద మరి ఎన్నో కొత్త ప్రాజెక్టులు, క్వాంటమ్ వ్యాలీ, ఇలా యువతకు కావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకురావటం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు నడుపుతున్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన భారతదేశాన్ని ప్రపంచ నాయకుల్ని మెప్పించిన నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాబు గారు విజనున్న నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, అదేగాక అత్యధికం సీఎంగా పనిచేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదేను. భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రాలుగా ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన కృషి చేస్తున్నారు. హైదరాబాద్ని అయితే ఏ రకంగా అభివృద్ధి జరిపాడో అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి జరుపుతారు అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి మహానాయకుడికి అమ్మవారి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి, ఇదే విధంగా అనేకమైన పదవులు అనుభవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు